హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, దానికోసం కావాల్సినవి మెంతులు, బ్లాక్ సీడ్స్, ఇది ఆమ్దన్ ఆయిల్ అంటారు, అది తీసుకొచ్చాను. నేను పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు పెద్దదే తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు 4-5 మంత్స్ వరకు వాళ్ళకి సరిపడా చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి జుట్టు లాంగ్గా ఉంది, అందువల్ల అలా చేస్తాను. ఇది ఆనియన్స్ నేను తక్కువ వేసుకుంటాను, ఒక 3 వేసుకుంటాను, చిన్న ఆనియన్స్, కరివేపాకు, ఇంతే. ఇవి తప్ప ఇంకా నేను ఇందులో ఏది ఇవ్వను. ఇప్పుడు చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను. ఇలా ముందు ప్యాన్ పెట్టుకున్నాను. ముందు ఇది కొంచెం దోరగా వేయించుకుంటాను నేను లైట్గా, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి మనకి అంత జుట్టు పట్టేసినట్టు అవుతుంది. కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఆయిల్ మొత్తం ఆయిల్ అంతా ఒకేసారిగా వేసేస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఇవేమి వేయకూడదు, ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేయాలి ఏమైనా. ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయిపోవాలన్నమాట బాగా. ఇప్పుడు మెంతులు, ఇందులోనే ఆనియన్స్ మెల్లిగా వేసుకోవాలి, మీద పడతాయి. ఇది స్వీట్స్, ఇందులో కరివేపాకు, ఒకసారి ఇలా చేసుకోవాలి. ఇదంతా చిన్నగా పెట్టుకొని ఇలా మీడియం సైజులో చేసుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, అన్నీ బాగా ఎగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లోకి వడబోసుకుందాం. వాటర్ సహాయంతో మనం ఇలా మొత్తం ఫిల్టర్ సహాయంతో చూసారా, ఆయిల్ మొత్తం ఇలా కలర్గా మారిపోయింది. చూడండి ఆయిల్ మొత్తం ఎంత చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో పట్టాయో. ఇదిగోండి, ఈ కలర్ వచ్చే వరకు ఇలా మనం చేసుకోవాలి. అంతే, ఆయిల్ రెడీ. ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా ఒక అట్టతోని ఇలా తయారు చేసుకొని దీనికి కింద చిన్న హోల్ కొట్టుకోవాలి, ఎందుకంటే హాస్టల్కి పిల్లలకి పంపించడానికి మళ్ళీ మనం బాటిల్లో వేయాలి కదా, అందుకనే ఇలా. లిక్కరి ఇలా మనం నెమ్మదిగా పోసుకోవాలి ఇందులో.
దొబ్బిసిన చూడండి ఎంత లాంగ్ ఉంది హెయిర్. అయిపోయింది. ఇలా మనం వారంకి 2 సార్లు స్నానం చేసే ముందు ఒకరోజు ముందు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఒక 2 అవర్స్ వరకు ఇలా గట్టిగా కట్టేసుకోవాలి. అంతే, అయిపోయింది.